అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాను నేను. ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా కిలారి రోసయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇంతకీ గుంటూరు పార్లమెంటులో గెలిచే సత్తా ఎవరికి ఉంది, ఎవరు గెలిపోతున్నారు అనే విషయాలు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎవరికి ఓట్ చేయబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే దాని మీద మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు, ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన అక్కడ గెలుస్తారా ఏంటని చెప్తే ఏం చెప్తారు? గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 1,50,000 అఖండమైన మెజార్టీతోటి గెలవబోతున్న సీట్ అండి ఇది. అతను చేసే సేవా కార్యక్రమాలు కానీ, గతంలో చేసిన కార్యక్రమాలు కానీ అతని గెలుపుకు చాలా సులువుగా అయిన మార్గం ఏర్పాటు చేసుకున్నారు. 1,50,000 పైన మెజార్టీతోటి మేము గెలవబోతున్నాం. ఓకే సార్, ఒకటండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ఆర్ఐలు ఇక్కడికి వస్తారు, ఎలక్షన్ అప్పుడు వెళ్ళిపోతారు అనేది అని కూడా ఒకటి ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అలాంటి సినారియో లేదు. లోపలికి గ్రౌండ్ రియాలిటీలో అలా ఏముంది, ఏం చెప్తారు? గ్రౌండ్ రియాలిటీలో అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు జనంలోకి చాలా చొచ్చుకుపోయినాయండి. అతను ఎన్ఆర్ఐ అయినా కూడా అతను మాకు ఇక్కడ స్థానికుని కింద లెక్కే. అతను మాకు గతం నుంచి కూడా బాగా పరిచయమే. అతను ఇక్కడే ఉండబోతున్నారు. ప్రజలకి చాలా అందుబాటులో ఉంది. గుంటూరు పార్లమెంట్ని రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంలోనే ఈ గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నారు. అతని గెలుపు ఖాయం అండి. ఓకే, అంటే గతంలో అంత లేని ముందు లేని విధంగా ఎక్కువ మంది 7 నియోజకవర్గాలు, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ ఈయన పేరు మారి మురిగిపోతూ ఉంది. అంటే ఎలా ప్రజలు ఆయనకు అంత ఆదరిస్తున్నారని మీరు అనుకుంటారు? అతను జనంతో అతను ఇంటరాక్ట్ అయ్యే తీరు, అతను ప్రతి గ్రౌండ్ లెవెల్ ఉన్న ప్రతి కార్యకర్తను అతన్ని పలకరించే విధానం, వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆదరించి అతని పేరున పలకరించి అతనికి ఉన్న సమస్యలను తెలుసుకోవడంలో కానీ, అతను రేపు జరగబోయే దాంట్లో అతను ఇచ్చే హామీలు కానీ, అతను జనంతో మమేకమైన తీరును బట్టి మనం చెప్పగలుగుతున్నామండి. అతను తప్పకుండా భారీ స్థాయిలో మెజార్టీతో గెలుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తాటికొండ అసెంబ్లీ పరిధిలో తెనాలి శ్రావణ్ కుమార్ వర్సెస్ మేకతోటి సుచరిత. చాలా టఫ్ ఫైట్ అంటున్నారు తాటికొండ. ఏం చెప్తారు మీరు తాటికొండ నియోజకవర్గ ఓటర్గా? ఈ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో రాజధాని సీట్ అయిన ఈ తాడికొండ నియోజకవర్గం 25,000 నుంచి 30,000 మెజార్టీతో ఫస్ట్ సీట్ గెలవబోయే సీట్ రాజధాని తాడికొండ నియోజకవర్గం అండి. రేపు శ్రావణ్ కుమార్ గారు అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు 175 గెలుస్తామంటున్నారు. దాంతోపాటు మేము సంక్షేమ పథకాలు చేసాము అని చెప్తున్నారు ప్రజల్లో అని చెప్తున్నారు. అంటే అలాంటి పరిస్థితి లేదంటారా గ్రౌండ్ లెవెల్లో? జగన్ చెప్పిన సంక్షేమ పథకాలు ఇటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో అందలేదండి. కేవలం వాళ్ళ వర్గానికి వాయి చేసుకున్న పనులు. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో తెలుగుదేశం పార్టీ 120 నుంచి 130 సీట్లతో అధికారంలోకి రాబోతున్నామండి. ఈ రాజధాని సీట్ 30,000 పైన మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఓకే, రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్ చేయబోతున్నారు. వాళ్ళు రాజధాని భూములు తీసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రాబోన్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అంశం ప్రధాన పాత్ర పోషించబోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా పోషిస్తుందండి. ఇక్కడ జగన్కి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక్కడ వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలబడుతుంది. రేపు రాబోయేది చంద్రబాబు గారి గవర్నమెంట్. ఈ అమరావతి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటుంది. ఓకే, లాస్ట్గా చెప్పండి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీడీపీకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ 130 పైన సీట్లు మనం గెలవబోతున్నాం అండి. రాబోయే చంద్రబాబు గారి ప్రభుత్వమే. అమరావతి ఏకైక రాజధానిగా మళ్ళీ వెలుగుతుంది ఇక్కడ. ఓకే, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క ఓటరు ఏదైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓట్ చేసే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలలో మొట్టమొదటి గెలవబోయేది తాటికొండ అని చెప్పి ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. ఏదైతే ఇక్కడ యూత్ మాట్లాడుతుంది. చూద్దాం రానున్న కాలంలో ఏం జరగబోతుంది. ఇంకా జగన్కి ఏదైతే వ్యతిరేకంగా ఓట్ చేసే అవకాశం ఉందా, గ్రౌండ్ రియాలిటీలో నిజంగా పథకాలు వెళ్ళాయా లేదా,
లేకపోతే అమరావతి తమ ఆకాంక్ష అంటున్న రైతుల ఉసురు జగన్కి తగలబోతుందా అనేది రానున్న కాలంలో తేలనుంది. తాటికొండ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి తాటికొండ ప్రజానీకంతో మాట్లాడుతున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మీ పేరు? కొమ్మనేని కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, ఇక్కడ తాటికొండ నియోజకవర్గానికి సంబంధించి ఇది గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధికి సంబంధించి గుంటూరు పార్లమెంటు స్థానానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలవబోతున్నారా ఏంటి? ఆయనకి ఎలా ఉండబోతుంది? బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రతి గ్రామం వచ్చిన కాడి నుంచి ఆయన నామినేషన్ అంటే అసలు పేరు ప్రకటించక ముందు నుంచే గ్రామాల్లో నైట్కి నైటే పార్టీకి సంబంధించే బ్యానర్లు కానీ అంత పికప్లు మేమైతే వేస్తాం అనుకోలేదు. మనకే టైం పట్టిద్ది మన గ్రామ పార్టీకి సంబంధించి. ఆయన నెట్వర్క్ చేస్తున్నాడు బాగా. అతను నామినేషన్ వేయకముందే దాదాపు 7 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం కవర్ చేసేస్తున్నాడు. అసలు ఆయన రెస్ట్ అనేది లేదు. మనమన్న చోటా మోటా నాయకులు ఈ ఎండకి పడుకుంటున్నాం కానీ ఆయన మాత్రం రెస్ట్ లేకుండా పని నడుపుకుంటున్నాడు. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఓకే, ప్రజల్లో ఆయనకి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఆయనకి ఏ విధంగా? ఆయన ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా ఎంపీకి గుంటూరు వేయమంటున్నాడు. ఓపికంటే గుంటూరు వచ్చి పోటీ చేయమంటాడు జగన్మోహన్ రెడ్డిని. అది పులివెందులో అసెంబ్లీకి ఎందుకు డైరెక్ట్ ఇక్కడికే రమ్మంటున్నాడు. గుంటూరు వచ్చి నా మీద పోటీ చేసి గెలవమని ఛాలెంజ్ వదిలాడు. ఆ ఛాలెంజ్ ని స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి. ఓకేనండి. నెక్స్ట్ అంటే ఆయన ఉన్నత విద్యావంతుడు, దాంతోపాటు ఆయన గుంటూరు ఎంపీగా అయితే యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా లేకపోతే గుంటూరు అగ్రభాగంలో ఉండబోతుందని మీరు నమ్ముతున్నారా? పక్కాగా నమ్ముతున్నాము. ఈ గెలిచిన 20-31 మంది ఎంపీలు ఢిల్లీలో పడుకోవడం తప్పితే పనేం చేయలే లాస్ట్ 5 years. ఈయన పక్కాగా ఈసారి ఉంటాడు. దాదాపు ఉన్నా లేకపోయినా ఆయన పని ఢిల్లీ స్థాయిలో నడుపుతాడని మాత్రం గ్యారంటీ అయితే ఉంది మాకు. ఓకే, నెక్స్ట్ తాటికొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? తెనాలి శ్రావణ్ కుమార్ విన్ అవ్వబోతున్నారు భారీ మెజార్టీతో. ఎదుటి వాళ్ళు ఎవరు నామినేషన్ వేస్తారో ఇప్పటికి కన్ఫామ్ గా ఆ పార్టీకే తెలియదు. ఇంకా మనకు పోటీలో లేనట్టే మేమైతే భావిస్తున్నాం. ఓకే, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది. మేము సంక్షేమ పథకాలతో మేము అందరం పేదవాళ్ళని ఆదుకున్నాము, పేదవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మంచి చేశామని చెప్తున్నారు. మాకే ఓటు అడిగే అర్హత ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తారు? నాకు సంబంధించి ఒక పెన్షన్ విషయమే నేను మాట్లాడదలుచుకున్నా. నాకు సంబంధించి 1998లో పెన్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ మంజూరైంది. సరే, మనకి 75 రూపాయలు అప్పుడు స్టార్ట్ అయింది పెన్షన్. తర్వాత 200, తర్వాత 1000, ఇప్పుడు 3000 అయింది. ఈ లోపు మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద మంజూరైన పెన్షన్ ఏమన్నా అతనికి కాలు చెయ్యపోతే మళ్ళీ కాలు చెయ్య వస్తుందా? సరే, నీ రూల్స్ ప్రకారమే తీసుకుంటే ఎస్సీలు ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చావు. వీళ్ళు వికలాంగులకి ఏం చేసావు? ఆ 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చిన తర్వాత 300 యూనిట్లు కాలిస్తే పెన్షన్ తీయాలా? నీ రూల్ ప్రకారమే వద్దాం, అది చేయాలా? అది చేయలా. నువ్వు 98లో ఇచ్చిన పెన్షన్ నువ్వు ఏమన్నా కొత్తగా పెంచావా? ఈ 60 లక్షలు 50 లక్షలు ఉన్నాయి అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు. ఆ పెన్షన్లకి ఏమన్నా 10 లక్షలు 20 లక్షలు పెంచి ఇచ్చావా? 3000 పెన్షన్ చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత 3000 చేసావు. బాబు గారు 1000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నాడు 2019లో. రాగానే 1000 రూపాయలు పెన్షన్ చేశాడు 200ది. తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి 4 నెలల ముందు 2000 పెన్షన్ చేశాడు. ఎలక్షన్ ముందే చేశాడు. నువ్వు వచ్చిన తర్వాత 5 ఏళ్లకి 1000 పెంచావు. నువ్వు కాదు, నీ గురువు కేసీఆర్ గారు 8 నెలలు గడిచింది వచ్చిన తర్వాత. తెలంగాణ 6 నెలల నుంచి 8 నెలలు సకల జనుల సర్వే అని బాబు గారు 1000 రూపాయలు చేసిన తర్వాత వాడు 8 నెలలకు పెంచాడు. ఒక్కొక్క పెన్షన్దారికి 10,000 లబ్ధి చేకూర్చాడు 2019లో. అసలు బడ్జెట్ లేని టైంలో ఎవడన్నా వస్తే లెక్కలకే వైసీపీ పార్టీ తరఫున నేను పెన్షన్ల గురించి నేను చర్చకు వస్తా. ఈడు కానీ ఈడుగుడు కేసీఆర్ ఉన్నాడు కదా, వాళ్ళ లెక్కలు వాడు పెన్షన్ ఎంత ఇచ్చాడో, మనోడు ఎంత ఇచ్చాడో, ఉద్యోగస్తులకి మనోడు ఫిట్మెంట్ ఎంత ఇచ్చాడో, వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళు ఇస్తే పక్కాగా మనది వెనకబడ్డ రాష్ట్రం అయినా మనకి ఫిట్మెంట్ ఇచ్చాం ఉద్యోగస్తులకి. శుక్రవారం గురువారం మధ్యాహ్నానికి డిస్పస్ అయ్యి
శుక్రవారం మధ్యాహ్నానికి డిస్పస్ అయ్యి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు. ఉద్యోగస్తులకి అంతకన్నా మేలు ఏం చేయాలా? 3 రోజులు సెలవులు వాళ్ళకి. వాళ్ళు వేసారా 2019లో? ఇప్పుడు వేస్తారులే. ఇప్పుడు ఏం చేస్తారా? అంతా దగ్గరకు వచ్చింది కదా, నొక్కుతున్నాడు. బాగా నొక్కితే ఎట్టుంటదంటే కారిద్ది రసం అట్లా కారి ఇప్పుడు ఈసారి వస్తారు వాళ్ళు పక్కాగా. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి మంచి చేశాడు చంద్రబాబు నాయుడు, బట్ ఆయన చేసిన మంచిని కాదనుకుంటా ఆయనకే ఆయన ఓట్లేదంట. 250 గజాలు పెంచుతామని మోసం చేశాడు. పెన్షన్లో 2000 ఇస్తా అన్నాడు, 5000 ఇస్తా అన్నాడు, వాళ్ళని మోసం చేశాడు. మొన్న పెంచాడు, లాస్ట్ నెలలో పెంచుతారా ఎవరన్నా? 5 ఏళ్ళు, 5 ఏళ్లలో లాస్ట్ నెల వచ్చేసరికి 2000 5000 చేశాడు. ఈ చేయటం ఫస్ట్ నుంచి చేసి సరే చేశాడు కదా, నిన్న 5000 చేశాడు కదా. నీ హామీ ఎప్పుడుది? 2019 ఎలక్షన్లప్పుడు హామీ. ఈ 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వచ్చుగా 5000 కాడికి. ఇప్పుడు అకౌంట్లో వేయమనండి ఈయన నిజాయితీ పరుడైతే. ఈ 5 సంవత్సరాలు 2000 డబ్బులు సంవత్సరానికి 2000 అంటే సుమారుగా 12 రోజులు 24 30,000 రూపాయలు ఎగస్ట్రా 5 సంవత్సరాలకి 1,50,000 రూపాయలు పెన్షన్దారులకి వేయమనండి. నమ్ముదాం, ఈడిది విశ్వసిద్దాం. రాజధాని పెన్షన్లో రాజధాని ప్రాంతం జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిందని మీరు అనుకుంటున్నారా? అసలు నష్టపోయేది ఏంటండి? 30 ఏళ్ళు వెనకబడ్డాము. నువ్వు సక్రంగా చేసుకున్నట్టయితే నీకు ఎదురుండేది కాదు. నువ్వు చేసేదన్నీ కొలాప్స్, అన్ని పడగొట్టే కార్యక్రమం. ఇన్లాండ్ వాటర్ అనేది హరిశ్చంద్రపురం ఒకటి స్కీమ్ ఉన్నది, దాన్ని బొబ్బో పెట్టావు. ఇక్కడ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 20 ఉన్నాయి, వాటిని బొబ్బో పెట్టావు. అసలు ఏం చేయాలని ఆయనకు ఒక క్లారిటీ లేదు. మనకి ఆ ప్రజావేదిక కూలుతా అన్నాడు, తతిమ బిల్డింగ్లని కూల్చాడా? 4 రోజుల్లో కూలుతానని చెప్పాడు. కోలోమను వాడి దగ్గర బొమ్మను తోలు తీసి ఎండేస్తారు బీజేపీ. అవన్నీ బీజేపీ వాళ్ళ దగ్గర పోయి ఒక బిల్డింగ్ పడగొట్టమని ఇప్పటికైనా 5 సంవత్సరాల తర్వాత. 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలబోతున్నారు? ఎన్ని సీట్లతో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. కన్ఫర్మ్ పక్కా. ఓకేనండి. బీజేపీ కలవటం అనేది టీడీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు గారు కూడా ఒకటే ఆలోచించాడు, ఈ రాజధాని రైతులు ఈ రేపు ఢిల్లీ స్థాయిలో కూడా కొంచెం ఏదన్నా కొంచెం లీగల్గా ఏదన్నా ఉంటే చూసుకోవాలి. వాళ్ళతో పొత్తు అవసరం. వాళ్ళతో ఓట్లు లేకపోయినా వాళ్ళతో మనకి పొత్తు అవసరం. ప్రజెంట్ ఆ బాబు గారు అచ్చంగా ఈ రాజధాని పాపం ఈ 5 ఏళ్ళు పడ్డ బాధల కోసం వీళ్ళని ఏదో కొంచెం ఢిల్లీ స్థాయిలో కూడా కొంచెం నడపాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పక్కాగా పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నాను. డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధికి ఓటేయమంటారా లేకపోతే ఏం చెప్పంటారు? పక్కాగా అభివృద్ధి చూసుకోవాలా, మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలా, మనకున్న ఉద్యోగాలు చూసుకోవాలా. ఏదో ఇచ్చే 1000-2000 కాదు, రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా. జనసేన పార్టీ అధ్యక్షుడికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా. మా బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది లేకపోయినా నేను ఉంటాను అని ఆ రోజే ప్రకటన చేయటం ఆయన మీద మాకు ఎక్కువ గౌరవం పెంచింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కూడా పక్కాగా ఆయన కోసం కూడా ఏదన్నా ఉంటే మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి కోసం 2019లో కూడా మనకి హ్యాండ్ ఇచ్చాడు. ఈసారి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వెంకటప్పయ్య గారు, ఇక్కడ మీరు గుంటూరు పార్లమెంటు పరిధిలో తమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏంటంటే పరిస్థితి? ఆయన గెలుస్తారు. అంటే ప్రజల్లో ఎలా ఉన్నారు? గెలుస్తారని బాగా తిరుగుతున్నారా? ఓకే. అంటే ఆయన ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి, ఆయన మంచి చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నారండి. చేస్తారు. అంటే జనాల్లో మీరు వెళ్తుంటారు, మీరు బేలుదారి పని అంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు అనుకోవటం కానీ మీరు అనుకోవటం కానీ ఏమనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను వెళ్తారని, జనం ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే. ఓకే. నెక్స్ట్ మీరు తాటికొండ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. తాటికొండ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న తాటికొండ అసెంబ్లీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? టీడీపీ గెలిచారు. ఓకే. శ్రావణ్ కుమార్ గారు గెలుస్తారు. ఏంటండి మీరు బయలుదేరి మేస్త్రిగా ఉన్నారు, చాలా మీకు చాలా అంటే గత కొద్ది సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇబ్బంది కొంత ఉంది, కొంత ఏమో రైతులు కూడా కొంచెం మారారండి అంతమందికి. ఇప్పుడు ఇదివరకు మేము కూడా వేసామండి, వైసీపీకి వేసాము. మనం ఇప్పుడు టిప్ వేసినప్పుడు వైసీపీకి వేసాము. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఇదే టీడీపీకి వేద్దామని. ఓకే. ఓకే. అంటే మీరు రాజధాని ప్రాంతం అంతకుముందు టీడీపీ, మొన్న మాత్రం వైసీపీకి వేసాం. ఎందుకు వేసారంటే ఒకసారి చూద్దామన్నా ఎలా చూద్దామని వేసాము. నేను వాళ్ళ నాన్నగారు చేశారని బాగానే చేస్తామనుకున్నాం, కొంచెం పరిపాలన బాగాలేదని. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు చేయబోతున్నారు? ఎవరు గెలుస్తారు? మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? ఇక్కడ మాత్రం గెలుస్తారండి. ఆంధ్ర మనకు ఓకే. ఈ రెండు గెలుస్తాయి ఇక్కడే.
గుంటూరు పార్లమెంటులో పెమ్మసాని గారు గెలుస్తారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గౌడ్ గెలుస్తారు. గెలుస్తారండి. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తాటికొండ నియోజకవర్గంలో ఉన్నాను, అసెంబ్లీ నియోజకవర్గం. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు చెప్పండి. నా పేరు కొమ్మినేని బాబుజీ అండి, మాది తుళ్ళూరు. ఓకే. మేము బాగా టీడీపీలో ఒక కార్యకర్తలాగా పార్టీ కోసమే మేము పనిచేస్తాము. ఇవాళ కొత్తగా మన బెమ్మసాని గారు పార్లమెంటు ఒక రావటం ఎన్ఆర్ఐ అయినా కానీ ఆయన ఇచ్చిన హామీలు ఆయన మా రైతులకి చాలా మేలు కూర్చేలాగా ఉన్నాయి. ఆయన రైతుల గురించి ప్లస్ తగ్మా పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీల గురించి కూడా ఆయన చాలా డెప్త్గా వెళ్ళి ఉన్న తక్కువ టైంలో చాలా అవగాహన చేసుకొని ఇవాళ రాజకీయానికి వాళ్ళ వైసీపీకి ఫుల్ స్టాప్ ఏ టైప్లో పెట్టాలో ఆ టైప్లో ఆయన కౌంటర్ ఇస్తా చాలా దూకుడుగా చాలా సహనంతో కోరుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్న అరాచకాలు మొన్న వచ్చి పత్తిపాడు కానీ నిన్న వచ్చి వేరే సాటు ఇంకొకటి జరిగింది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కానీ వాళ్ళు చేస్తున్న చాలా అరాచకాలు మన వైపు మన మీద తప్పు చూపిస్తున్నారు కానీ వాళ్ళది తప్పు అనేది చూపించుకోకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని కూడా మన బెమ్మసాని గారు చాలా ఖండించారు. ఇవాళ రాజధాని మొన్న విజిట్ చేశారు. మొత్తం వీళ్ళు ఎంత ఈ 5 సంవత్సరాలు ఎంత నాశనం చేశారు అనేది ఆయనకి ఒక అవగాహన వచ్చింది. ప్రతి పాయింటు, ప్రతి బిల్డింగు, ప్రతి సైటు మన ఎన్సీసీ కంపెనీ కానీ అన్నీ చూశారు. చూసి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది చూశారు. మనం వాస్తవంగా 15 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళిపోవాల్సిన రాజధాని ఇవాళ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో అంత అరాచకం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఎట్లాంటి ముఖ్యమంత్రి ఇంకొకసారి రావాలని ఏ కార్యకర్త కానీ ఏ మనిషి కోరుకోడు. కొంత ఎంప్లాయీస్ కూడా ఇవాళ వాళ్ళకంతటికి వాళ్ళు తెలుసుకున్నారు. ప్లస్ బ్రహ్మసాని గారు ఇచ్చిన హామీల్ని ప్రతిదీ నిలబెట్టుకొని ముందుకెళ్తారు. రాజధాని రైతులకు కానీ పక్క కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ ఉన్న ఏ హామీలు ఇచ్చారో అవి ఉద్యోగరీత్యా కానీ ప్లస్ పెన్షన్లు కానీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారితో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు. ప్లస్ రాజధాని నిధులు కూడా సెంట్రల్ నుంచి మళ్ళీ రేపు గెలవంలోనే వర్క్ ఎంబట్నే ఒక 5 or 6 months నుంచి వర్క్ స్టార్ట్ అయితే యాజ్ పాసిబుల్ యాజ్ బెమ్మసాని గారు ఇచ్చిన హామీలో. ప్లస్ రైతులు పెన్షన్ వీళ్ళు 5,000 చేసేవారు అని వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. కానీ అది ఎప్పుడో బాబు గారు మేము రైతులకి కూలీలకి పెన్షన్ అనేది పెంచుతామని హామీ ఇచ్చారు. ఏదో 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి దాన్ని మారేడుకాయలాగా చేద్దాం అనుకుంటే అవి ఏదో ఎలక్షన్ మూమెంట్ అని 2 నెలలు ఇచ్చారు. తర్వాత ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? తెచ్చిలేరు. లోడ్ బడ్జెట్, రాష్ట్రం నిండా అప్పులు, సచివాలయం తాకట్టు పెడతాం. ఇది శ్మశానం అన్నోడు ఇవాళ సచివాలయం ఎలా తాకట్టు పెట్టాడు అది తెలీదా? ఎట్లా పరిపాలన చేసేది అనేది భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టుకుంటా వచ్చాడు. ఉన్న 33,000 ఎకరాలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రాష్ట్రం అనేది ఒక సగటు మనిషికి ఉన్న 2,00,000 అప్పుని ఇవాళ 7 లక్షలు తీసుకొచ్చాడు. పుట్టే పిల్లగాడికి కూడా అప్పు భారం అనేది చూపించాడు. ఏ రాష్ట్రం ఇంత అప్పుల కూబిలో ఏనాడు కూరుకోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అంత అప్పులు ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తాటికొండలో పరిస్థితి ఎలా ఉంది? ఎవరు గెలిపోతున్నారు? తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ గారు 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఆయన కూడా రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు కానీ ల్యాండ్ స్కీము ఆ రోజు ఆయన ఉన్నారు. పోలింగ్కి రైతులని కార్పొరేషన్ బాగా వెనకమాల నుండి పత్తిపాటి పుల్లారావు గారు కానీ దేవినేని ఉమా గారు కానీ వాళ్ళ టీం అంతా ఒక వెనకమాల నుంచి రైతులను కూడా ప్రోత్సహించి ఎక్కడ ఏ తలకాయ నొప్పి లేకుండా చాలా స్మూత్గా డీల్ చేసుకుంటా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది నడిపారు. ఆ రోజు ఆయనకి ఉన్న గ్రిప్పు గట్టిగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వత్తిపాడు కాన్స్టిట్యున్సీలోంచి వచ్చిన పెరంగపురం, మేడికొండూరు మండలాలను కూడా ఆయన చాలా వరకు కవర్ చేసుకొని ఇవాళ ఓట్ బ్యాంకు పెరగటానికి శ్రావణ్ కుమార్ గారు చాలా కృషి చేశారు. దాని వెనక వల్ల బెమ్మసాని గారి కృషి కూడా ఉంది చాలా వరకు. ఇవాళ 30,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి? మహాకూటమి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 125 నుంచి 130 సీట్లు రాబోతున్నాయి.
అఖండ మెజార్టీతో మన వాళ్ళు వెళ్తున్నారు. 23 ఎంపీ స్థానాలు గెలవబోతున్నారు. బెమ్మసాని గారు మాత్రం 180,000 మెజార్టీ రాబోతున్నారు.